మనకి ఈ పద్యం కాకుంచం శేషప్ప కవి చే రచింపబడినటువంటి నరసింహ శతకం నుంచి తీసుకొని మనకి ప్రస్తుత పాఠ్యాంశం శతక మధురములో ఇవ్వడం జరిగింది. ఇది సీస పద్యం. ఇంకా మరొక 4 పాదాలు ఉన్నాయి దీంట్లో. ఆ తర్వాత 4 పాదాలతోటి తేటకెత్తి కలిసి ఒక భాగంగా ఇవ్వడం జరిగింది. ఈ పద్యంలో మనకి ఒక మనిషి అనేటువంటి వాడు తాను ఏం చేయవచ్చు, ఏం చేయకూడదో ఈ పద్యం ద్వారా మనకి తెలియచేయడం కలిగింది. అంటే సమాజంలో మనం కనుక చూసినట్లయితే చాలామంది ఇతరులకి సహాయం చేసే సందర్భంలో తాము సహాయం చేయకపోగా ఇతరులు ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని అడ్డగించడం జరుగుతుంది. అంటే మనం చాలా చూస్తుంటాం, మన మెసేజ్ చుట్టూ చూస్తుంటే ఎవరైనా ఆర్థికంగా నష్టపోయి ఎవరైనా ఒక అప్పు కోసం ఒక ఇంటికి వచ్చాడు, కొద్దిమంది ఉంటారు. వాళ్ళు ఎవరైనా ఇద్దామని అనుకున్నా బాగా ఆలోచించుకో, ఆయన ఆర్థికంగా నష్టపోయాడు, వాళ్ళు తిరిగి వస్తాయో ఏవో ఆలోచించుకో, 1-2 సార్లు ఆలోచించుకొని అని ఒక అనుమానాలు రేపొచ్చేటువంటి మనుషులు కనపడతారు. లేదంటే ఉన్నప్పుడు సరిగా డబ్బు వెనకేసుకోలేదు, నష్టపోయాడు, మరి అట్లాంటి వాడు నువ్వు అప్పు ఇస్తే నీకు ఎట్లా ఇస్తాడు తిరిగి అని ఇచ్చేటువంటి వాడిని అడిగించేటువంటి వాడు. అందుకే మనకు ఒక సామెత ఉంది, అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అని ఒక సామెత ఉంది. అంటే వాడు ఇయ్యడు, ఇచ్చేవాడిని ఇవ్వనియడు. అందుకని ఇక్కడ కవి ఈ పద్యం ద్వారా మనకి మనిషి కొన్ని పనులు చేయకుండా ఉన్నా సహాయం చేసినట్లు అవుతుంది అని అంటాడు. అంటే మన నిత్య జీవితంలో మనం ఏ పనులు చేయకూడదో చెప్తూనే నైనా నువ్వు అవి చేయకుండా ఉంటే, ఆ తప్పులు చేయకుండా ఉంటే నువ్వు గొప్ప కార్యాలు సాధించినట్లే అని పరోక్షంగా చెప్తున్నాడు అన్నమాట. అవి ఎలాంటివో చూడండి. మొదటిది, శ్రీ హరిదాసులన్ నిందలాడకుండినంజాలు, హరిదాసులన్ నిందలాడకుండినంజాలు. నువ్వు హరిభక్తుడివి కాకపోవచ్చు, కానీ హరిదాసులను నిందలాడకుండినంజాలు. హరిదాసులను, హరికి దాసులైనటువంటి వారు హరిభక్తులు, ఆ హరిభక్తులను నిందించకుండా ఉంటే చాలు అని అంటాడు. ఆ నిందించకుండా ఉంటేనట సకల గ్రంథములు చదివినట్లు. నీకు సకల గ్రంథాలు చదివితే ఎంత జ్ఞానం నువ్వు సంపాదించుకుంటావో, హరిదాసులను నిందించకుండా ఉంటే నీకు అంత జ్ఞానం వచ్చినట్లేనయ్యా అని అంటాడు. అట్లాగే భిక్షమియంగ తప్పింపకుండినంజాలు. ఎవరైనా భిక్ష ఇచ్చేటప్పుడు ఆటంకం కలిగించి దాన్ని తప్పించకుండా ఉంటే చాలు అని అంటాడు. అట్లా కనుక చేసినట్లయితే నువ్వు చేముక్తి దానంబు చేసినట్లు, చేముక్తి దానంబు చేసినట్లు అంటే నువ్వు నీ సొంత చేతితోటి దానం చేసినట్లే అని అంటాడు. అంటే నీ యొక్క ఉప్పటితోటి, నీ యొక్క చేతితోటి నువ్వు దానం చేసినట్టే. ఇతరులు దానం చేసేటప్పుడు నువ్వు తప్పించకుండా ఉంటే నీకు చేతనైతే దానం చేయి. లేదంటే ఇతరులు ఎవరైనా సహాయం చేస్తుంటే అడ్డగించదు. అట్లా అడ్డగించేవాడు మనకి నిత్య జీవితంలో మనకి రోజు కోపంలో కనబడుతూ ఉంటారు. తను సహాయం చేయడు, ఇతరులు సహాయం చేస్తుంటే ఏదో కోపంలో అడ్డగిస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఈ దానం చేసేటువంటి వాళ్ళకి, ఎవరైతే సహాయం చేసేవాళ్ళు ఉంటారో ఆ సహాయం చేసే వాళ్ళకి శ్రేయోభిలాషుల్లాగా, వాళ్ళకి ఏదో మేలు చేసేవాళ్ళలాగా లేనిపోయినవి కల్పించి చెబుతూ ఆ సహాయం పొందేటువంటి వాళ్ళ యొక్క అవకాశాలను దెబ్బతీస్తూ ఉంటారన్నమాట. సో అందుకని ఇక్కడ ఏమంటాడు కవి, భిక్షమియంగ తప్పింపకుండినంజాలు, చేముక్తి దానము చేసినట్టు. భిక్ష ఇచ్చేటప్పుడు కనుక ఆటంకం కలిగించకుండా ఉంటే నువ్వు నీ చేతితో నువ్వే సహాయం చేసినట్లు అని అంటాడు అన్నమాట. అంటే ఇక్కడ మనకి దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది, ఇతరులకు సహాయం చేసేటప్పుడు మనం
ఆటంకాలు. మనకు సాధ్యమైతే మనం సహాయం చేయాలి. మనకు అవకాశం లేనప్పుడు మనకు ఎవరైనా చేస్తుంటే ఆటంకం కలిగించకూడదు. నీకు భగవంతుని యందు నమ్మకము లేకపోయినా పర్వాలేదు, కానీ భగవద్భక్తులను నువ్వు హేళన చేయకూడదు అనేటువంటి విషయం మనకి ఈ 4 పాదాల ద్వారా తెలుస్తుందన్నమాట. మనం ఈ 4 పాదాలు చూసినట్లయితే ఇందాకేమన్నాడు, శ్రీహరిదాసులను నిందలాడకుండినం జాలం, సకల గ్రంథములు చదివినట్లు భిక్షమియ్యంగదప్పింపకుండినం జాలం, చేముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచింపకుండినం జాలం, మించి సజ్జనుల వంచింపకుండినం జాలం, ఇంపుగా బహుమానమిచ్చినట్లు. ఇక్కడ ఏమంటున్నాడు కవి, మించి సజ్జనుల వంచింపకుండినం జాలం అంటే అతిశయంతో, మించి అంటే ఎక్కువగా అతిశయంతో సజ్జనుల మంచి మనుషులను వంచింపకుండినం జాలు. వంచడం అంటే మోసగించడం. మోసగించకుండా ఉంటే చాలు అని అంటాడు. మోసగించకుండా ఉంటేనట ఇంపుగా బహుమానం ఇచ్చినట్లు, నువ్వు గొప్పగా బహుమానాలు ఇచ్చినట్లుగా. సజ్జనులను మోసం చేయకుండా ఉంటే నువ్వు గొప్ప గొప్ప బహుమానాలు వాళ్ళకి ఇచ్చినట్లే. అలాగే దేవాగ్రహారములు తీయకుండినం జాలు, దేవాగ్రహారములు తీయకుండినం జాలు. దేవాలయాలకి అగ్రహారాలు ఉంటాయి. అంటే ఆ దేవాలయ వెనకట రాజులు ఆ దేవాలయాలను సంరక్షించడం కోసం గాను, అంటే వాటి యొక్క నిత్య కార్యక్రమాలు నడవడం కోసం గాను కొంత మాన్యాలు ఇచ్చేవాడు. అంటే పొలములు అంటే ఆదాయం వచ్చేటట్లుగా కొంత మాన్యాన్ని ఇచ్చేవాడు అన్నమాట, పొలాలను ఇచ్చేవాడు. అయితే ఆ పొలాలని కొంతమంది తర్వాత కాలంలో ఏంటంటే ఆ యొక్క సంరక్షణ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఆ ధర్మకర్తలు లేదా కొంతమంది ఊళ్ళల్లో పెద్ద మనుషులు ఆ దేవుడి పేరు చెప్పి ఆ దేవుడి మాన్యాన్ని కాజేయటం, అంటే ఆ సంపదను వాళ్ళే దోచుకోవడం కొన్ని దగ్గర చూస్తుంటాము. అందుకే ఇక్కడ అన్నాడు, దేవాగ్రహారములు తీయకుండినం జాలు. ఆ దేవుళ్ళ యొక్క అగ్రహారాలను దోచుకోకుండా ఉంటే చాలు, తీసుకోకుండా ఉంటే చాలు. ఆ తీసుకోకుండా ఉంటేనట ఏం చేసినట్లట, కనక కంబపు గుళ్ళు కట్టినట్లు, కనక కంబపు గుళ్ళు కట్టినట్లు. కనక కంబపు గుళ్ళు, కంబములు అంటే స్తంభాలు, అంటే బంగారం చేత పలకబడినటువంటి స్తంభాలతో కూడినటువంటి గుళ్ళు కట్టినట్లట. అంటే ఒక దేవాలయం కడితే నీకు ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందట. ఎప్పుడు దేవాగ్రహారాలను నువ్వు దోచుకోకుండా ఉన్నప్పుడు. అంటే ఇక్కడ ఈ 4 పదాల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం సజ్జనులను మోసగించకూడదు. ఎందుకంటే సజ్జనులు మోసగించబడినట్లయితే అంటే ఎవరైతే మంచివాళ్ళు ఉంటారో వాళ్ళు మోసగింపబడితే సజ్జనుల యొక్క సంఖ్య తగ్గుతూ వస్తుంది క్రమంలో. అంటే మంచి వాళ్ళకి ఈ లోకంలో ఆదరణ లేదనో లేకపోతే ఈ లోకంలో అవకాశాలు రావనో ఒక అభిప్రాయం కలుగుతుంది లోకంలో. అంటే మంచితనం మెల్లమెల్లగా సమాజంలో తగ్గుతూ వస్తుంది. అంటే మంచితనానికి గుర్తింపు లేదు అని ఇక్కడ ఒక భావన ఉంది. సో కాబట్టి నువ్వు ఎట్లాంటి వాడివైనా పర్లేదు, సజ్జనులు మాత్రం మోసగించవు. ఆ సజ్జనులు మోసగిస్తే ఆ మోసగించకుండా ఉన్నట్లయితే నువ్వు వాళ్ళకి పెద్ద గొప్ప గొప్ప బహుమానాలు ఇచ్చినట్లే. నిజానికి మంచి వాళ్ళు మనం ఏం చేయాలి, సమాజంలో వాళ్ళని గుర్తించి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ఇవ్వడం ద్వారా వాళ్ళని మనం ఇంగ్లీష్లో అప్రిషియేట్ చేయడం అంటాం. అప్రిషియేట్ చేయడం అంటే అభినందించడం. అంటే వాళ్ళని అభినందించడం ద్వారా వాళ్ళు మరింత ప్రోత్సహించి మరింత మంచి కార్యక్రమాలు చేసేటట్టుగా చేయాలి.
ఒకవేళ నువ్వు అలా చేయకపోయినా పర్వాలేదు కానీ, వాళ్ళ గొప్ప గొప్ప బహుమానాలు ఇచ్చి వాళ్ళని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ, వాళ్ళని మాత్రం మోసగించకు ఆయన అని చెప్పి ఈ పద్యంలో మనకు చెప్తున్నాడు అనమాట. అట్లాగే ఎందుకంటే మనకి దేవాలయాలు అనేవి గ్రామాలను పునాదులు చేసుకుని, గ్రామాభివృద్ధికి అనుకూలంగా దేవాలయాలు కట్టారు. ఆ దేవాలయాలకు కొన్ని మాన్యాలు ఇచ్చారు. అంటే ఆ మాన్యాల చేత ఆ గ్రామం యొక్క పునరుద్ధరణ కూడా జరిగేదన్నమాట. అంటే గ్రామ అవసరాలను కూడా ఉమ్మడి అవసరాలను తీర్చేవాడు ఆ రోజుల్లో కూడా. సో కాబట్టి నువ్వు గ్రామానికి నీ ఆస్తులు పంచకపోయినా పర్వాలేదు, కానీ ఆ ఉమ్మడి ఆస్తి అయినటువంటి ఆ దేవాలయాల ఆస్తులను నువ్వు ఆక్రమించకుండా ఉంటే చాలు. అంటే దీన్ని బట్టి మనకి పరోక్షంగా ఏం తెలుస్తుంది? ఇప్పుడు అంటే సంఘానికి నువ్వు సేవ చేయకపోయినా పర్వాలేదు, కానీ సంఘాన్ని దోచుకోకుండా ఉంటే చాలు. ఉమ్మడి ఆస్తులను, సంఘానికి సమాజానికి ఉపయోగపడేటువంటి ఆస్తులను నువ్వు వ్యక్తిగత అవసరాలకు దోచుకోకుండా ఉంటే చాలు ఆయన అని మనకి ఇక్కడ పరోక్షంగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఎస్, మనకి అట్లాగే కవి దేవగ్రహారములను తీయకుండినను చాలు కనక కంబపు గుళ్ళు కట్టినట్లు అని అంటూనే మళ్ళీకే చెప్తున్నాడు చూడండి. ఒకరి వర్షాసనం ముంచకున్నను చాలు, ఒకరి వర్షాసనము ముంచకున్నను చాలు, పేరు కీర్తిగా సత్రము పెట్టినట్లు. ఒకరి వర్షాసనం ముంచకున్నను చాలు అంటాడు. అంటే వర్షాసనము, వర్షం అంటే సంవత్సరం, అంటే వర్షాసనము అంటే ఒక సంవత్సరం యొక్క గ్రాసం అంటే జీతం. అంటే ఒక సంవత్సరం ఎందుకంటే మనకి సంవత్సర కాలానికి ఒక ఏడాదికని పనిచేసేవాడు, అంటే సంవత్సరానికి ఇంత అని చెప్పి తీసుకునేవాడు అనమాట, పనిచేసేవాడు. సో కాబట్టి అక్కడ ఒక వర్షానికి సరిపోయేటువంటి గ్రాసం భోజనాన్ని ముంచకుండంజాలు. అయితే అప్పుడు ఆ కాలంలో ఏంటంటే కొద్దిమంది ఆ సంవత్సరం అంతా పనిచేసిన తర్వాత పంట పండలేదనో, లేకపోతే ఇంకా కొన్ని నువ్వు సరిగా చేయలేదనో అట్లా కొంత ఇబ్బంది పెట్టేవాడు పనిచేసేటువంటి వాళ్ళు, ఆ కష్టజీవులు. అందుకే ఇక్కడ ఏమంటాడు, ఒకరి వర్షాసనము ముంచకుండంజాలు, పేరు కీర్తిగా సత్రము పెట్టినట్లు. పేరు కీర్తిగా అంటే తన పేరుతోటి కీర్తిగా సత్రములు పెట్టినట్లు, అంటే గొప్పగా సత్రాలు కట్టినట్లే, అంటే అందరికీ దానం చేసినట్లే. సత్రములు అంటే మనకి భోజన సదుపాయాలతో కూడినటువంటి సత్రాలు ఉంటాయి మనకి దేవాలయాల దగ్గర అక్కడక్కడ నిర్మిస్తాం అన్నమాట. ఉచిత భోజనం వసతి ఉంటాయి అక్కడ. అంటే ఇక్కడ నువ్వు ఒక సంవత్సర కాలపు గ్రాసాన్ని భోజనాన్ని కనుక ఉంచకుండా ఉన్నట్లయితే నీ పేరుతోటి కీర్తిగా మంచి పేరు ప్రఖ్యాతులతో నువ్వు సత్రాలు పెట్టినట్లే. అంటే నువ్వు సత్రాలు కట్టిస్తే ఎటువంటి పుణ్యఫలాన్ని పొందుతావో అంతేనాయన అని అంటున్నాడు అనమాట. ఆ విధమైనటువంటి పుణ్యఫలాన్ని పొందుతావు. అంటే నీ దగ్గర పనిచేసేటువంటి వాడి యొక్క గ్రాసాన్ని నువ్వు కొట్టేయకుండా ఉన్నట్లయితే. అట్లాగే అంటూ భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భూషణ వికాస అలంకారాల చేత వెలుగొందేటువంటి వాడా, అలంకారాల చేత శోభిల్లేటువంటి వాడా. భూషణములు అంటే అలంకారము, వికాస అంటే శోభిల్లేటువంటి వాడా. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస, ధర్మపురిలో నెలకొన్నటువంటి వాడా. దుష్ట సంహార దుష్టులను సంహరించేటువంటి వాడా. నరసింహ ఓ నరసింహస్వామి. దురిత దూరా అంటే కష్టాలను పోగొట్టేటువంటి వాడు, పాపాలను పోగొట్టేటువంటి వాడా. దురితములు అంటే పాపములు. దురిత దూరా అంటే పాపాలను పోగొట్టేటువంటి వాడా అంటాడు. అంటే పాపాలను పోగొట్టడం అంటే ఏంటి? పాపాలు చేస్తే, తప్పులు చేస్తే ఆయన వాటిని పోగొడతాడు ఆయన. అంటే మనకి పాపాలకు దూరంగా ఉంచేటువంటి వాడు. పాపాలను పోగొట్టడం అంటే మనకు ఆ పాపాలు చేయకుండా మనని సన్మార్గంలో నడిపించేటువంటి వాడా, మమ్మల్ని పాపాలకు దూరంగా ఉంచేటువంటి వాడా అని అర్థం అన్నమాట. అట్లా అర్థం చేసుకోవాలి మనం. అంటే పాపాలు చేస్తే భగవంతుడు ఆ పాపాలను పోగొడతాడని కాదు.
అంటే పాపాలు చేయకుండా మన సన్మార్గంలో మళ్ళించేటువంటి వాడు అని భగవంతుడు ఆ నరసింహస్వామి అనేటువంటి అర్థంలో మనం తీసుకోవాలన్నమాట. అంటే మనకి ఇక్కడ ఈ పద్యాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఈ యొక్క మనం ఇతరులకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వారి పొందేటువంటి సహాయానికి ఆటంకం మాత్రం మనం కలిగించకూడదు. ఇతరులను మనం దుర్భాషలు ఆడకూడదు, అంటే వారిని హేళనగా మాట్లాడకూడదు. మన దగ్గర పనిచేస్తున్న వారి యొక్క గ్రాస అంటే వారి యొక్క భత్యాన్ని మనం కొల్లగొట్టకూడదు అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సజ్జనులను గౌరవించాలి, సజ్జనులను మనం ప్రోత్సహించాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ దీన్ని బట్టి ఈ పద్యం ద్వారా మనం గ్రహించాలి.